మీకు ఆఫీస్‌లో ఉన్నప్పుడు సీఈఓ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బట్ అది మీకు ఎందుకో తేడాగా అనిపించింది. నెక్స్ట్ ఏం జరిగిందో ఈ రోజు ఫెరారీ ఎంప్లాయ్ డీప్ ఫేక్ స్టోరీలో తెలుసుకుందాం. డీప్ ఫేక్స్ అంటే ఏంటి? డీప్ ఫేక్ అనేది ఏఐ టెక్నాలజీ. ఇందులో సేమ్ రియల్ మనిషిలాగే ఫోటోస్, వాయిసెస్, ఫేసెస్ చేయొచ్చు. అవి సేమ్ రియల్ గానే అనిపిస్తాయి. ఈ మధ్య హీరోయిన్ రష్మిక మందన్న వీడియో కూడా వైరల్ అయింది. అప్పుడు తను బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సినిమా యాక్ట్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్ వెంటనే రియాక్ట్ అయ్యి రష్మికకి సపోర్ట్ గా ట్వీట్ చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీ చాలా రియలిస్టిక్ గా ఫేసెస్, వాయిసెస్ ని చేస్తుంది. ఇప్పుడు ఫెరారీ స్టోరీలోకి వెళ్తే ఆ రోజు ఎంప్లాయ్ కి కాల్ వచ్చింది. సేమ్ అది సీఈఓ వాయిస్ లాగానే ఉంది. బట్ ఏదో తేడాగా అనిపించింది. ఆ రోజు సీఈఓ గారి నెంబర్ ఆ నెంబర్ యూజువల్ గా వచ్చే నెంబర్ కాదు. అప్పుడే ఆ ఎంప్లాయ్ కి ఏదో డౌట్ వచ్చింది. అయితే మామూలుగా సీఈఓ కాల్స్ వస్తే వాళ్ళు ఏం చెప్పినా ఒక ఎంప్లాయ్ గా మనం చేయాల్సిందే, కానీ ఆ రోజు తాను ఏం చేయాలో అర్థం కాలేదు. తను భయపడకుండా వెంటనే ఆ సీఈఓ కి మాత్రమే తెలిసిన ఒక క్వశ్చన్ ని అడగాలని గుర్తుకు వచ్చింది. వెంటనే సీఈఓని ఈ మధ్య మీరు కొత్తగా పర్చేసిన బుక్ ఏంటో చెప్పగలరని అడిగింది. అటువైపు నుంచి సైలెన్స్. ఏమీ సమాధానం రాలేదు. కాసేపటికే ఆ ఫోన్ హంగ్ అయిపోయింది. ఆ ఫేక్ ఫ్రాడ్స్టర్ కి ఇది అర్థమైపోయి హంగ్ చేశారు. అయితే ఇలాంటి డీప్ ఫేక్ స్కామ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి స్కామ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఫోన్ వచ్చిన ప్రతిసారి కాలర్ ఐడెంటిటీని డబుల్ చెక్ చేసుకోండి. వాళ్ళు అర్జెంట్ గా లేదా ఎమర్జెన్సీగా ఉన్నట్టు చేస్తూ మనల్ని మోసం చేయడానికి చూస్తారు. వాళ్లకు మాత్రమే తెలిసిన క్వశ్చన్స్ అడగండి. వాళ్ళ ఈమెయిల్స్, ఫోన్ కి మెసేజెస్ పంపి డబుల్ చెక్ చేసుకోండి. మెయిన్ గా ఇలాంటి స్కామ్స్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసమే, అలాగే మనీ ట్రాన్స్ఫర్స్ కోసమే చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకొన్ని డీప్ ఫేక్ స్కామ్స్ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.